హైదరాబాద్ జిల్లాలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ 2026 ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. ఎన్నికల అధికారులు ఇప్పటికే 100% ఎన్యూమరేషన్ ఫామ్లను ఓటర్లకు పంపిణీ చేశారు. అయితే సగం ఫామ్లు కూడా తిరిగి రాకపోవడంతో యంత్రాంగం ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఒకవైపు అధికారులు ఇంటింటికి తిరిగి ఫామ్స్ ను సేకరిస్తున్నా పూర్తి స్థాయిలో ఫలితాలు కనిపించడం లేదు. దీంతో సర్ ప్రక్రియ గడువులోగా పూర్తవుతుందా లేదా అనేది అధికారుల్లో టెన్షన్ పుట్టిస్తుంది. హైదరాబాద్ జిల్లా పరిధిలో సర్ ప్రక్రియలో భాగంగా 100% ఎన్యూమరేషన్ ఫామ్ల పంపిణీ పూర్తయింది. ఇప్పటి వరకు సుమారు 43% ఫారాలు మాత్రమే తిరిగి అందగా 42.96% డిజిటలైజ్డ్ అయ్యాయి. మొత్తం ఫామ్లలో 9.59% మంది ఓటర్లు ఆన్లైన్ ద్వారానే తమ వివరాలు సమర్పించారు. అయినప్పటికీ ఇంకా 24,41,000 మందికి పైగా ఓటర్ల నుంచి వివరాలు రావాల్సి ఉండడంతో అధికారులు ఇంటింటికి వెళ్లి సేకరణను కొనసాగిస్తున్నారు. అయితే ఫామ్ల సేకరణ ఆశించిన వేగంతో సాగడం లేదు. ఇంకా గడువు ఉంది కదా అనే భావనతో చాలా మంది ఇవ్వకుండా వాయిదా వేస్తున్నారు. మరికొందరు గ్రామంలో ఓటు కొనసాగించాలని భావించి ఫారాలు సమర్పించేందుకు ఆసక్తి చూపడం లేదు. సర్ ఫారాలు అందకపోవడంతో జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ రంగంలోకి దిగారు. చివరి రోజు వరకు వేచి చూడకుండా బిఎల్ఓలకు వెంటనే ఫారాలు అందించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. చివరి రోజుల్లో భారీగా వస్తే డిజిటలైజేషన్ పై తీవ్ర ఒత్తిడి పెరిగి సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఓటర్లను భయపెట్టి ఫామ్లు ఇవ్వకుండా అడ్డుకోవడం చట్ట విరుద్ధమని హెచ్చరించిన ఆయన ఎస్ఐఆర్ ప్రక్రియలో నిర్లక్ష్యం వహించిన ఒక ఏఈఆర్ఓను సస్పెండ్ చేయడంతో పాటు పలువురు బిఎల్ఓలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. ఫీల్డ్లో విజిలెన్స్ బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నాయని, ఆగస్టు 3 గడువు కంటే ముందే ఫారాలు సమర్పించి ప్రక్రియకు సహకరించాలని ఓటర్లను మరోసారి కోరారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. సో ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇప్పటి వరకు దాదాపుగా అన్ని కాన్స్టిట్యున్సీ మన 15 కాన్స్టిట్యున్సీ తీసుకున్నా అరౌండ్ 43% వచ్చింది. మాక్సిమం కలెక్షన్ ఎక్కువ ఉన్నది చంద్రాయన్ గుట్ట అండ్ ఫాలోడ్ బై బహదూర్పుర. తక్కువ ఉన్నది చూసుకున్నా సనత్ నగర్, ముషిరాబాద్ అండ్ అంబర్పేట్, మలక్పేట్. ఇదన్నీ కొంచెం తక్కువ ఉన్నాయి. లెస్ దాన్ 40% లోపల ఉన్నాయి. 39-38 ఉన్నాయి. ఓటర్ ని భయ ప్రాంతంలో పెట్టుకొని లేదా వారి ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని వారి ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేయకుండా ఎవరైనా యాక్ట్ చేశారన్నా వారి మీద కఠిన చర్యలు ఉంటాయి. మొత్తానికి హైదరాబాద్ నగర వ్యాప్తంగా 50% ఫామ్లు తిరిగి రాకపోవడం అధికారుల్లో ఆందోళన కలిగిస్తూ ఉంటే ఓటర్లు మాత్రం ఇంకా ఆలస్యం చేస్తున్నారు. అయితే ఆగస్టు 3 నాటికి ఎంత శాతం సర్ ప్రక్రియ పూర్తవుతుందో వేచి చూడాలి.